పూర్వం వారణాసిలో ఒక వైశ్య ప్రముఖుడు ఉండేవాడు. అతడు ఎంతో ఉదారత కలిగినవాడు. కలిమీ లేమీ పట్టించుకోకుండా ఉన్ననాడు నలుగురికి సాయం చేస్తే లేనినాడు మనకు అదే మేలు చేస్తుందని అతని నమ్మకము. అతడు తన దగ్గర ఉన్న ధనమును దానధర్మాలకు, సత్రములు కట్టించటానికి, బావులను తవ్వించటానికి ఎంతో ధారాళంగా ఖర్చు చేశాడు. వారణాసిలోనే కాక చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా ఆ వైశ్య ప్రముఖుడు మహాదాతగా పేరుగాంచాడు. కాలము ఎప్పుడూ ఒకే విధంగా సాగదు కదా. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఆ వైశ్యుడు తన దగ్గర ఉన్న ధనమంతా దానధర్మాలకు వినియోగించటం వల్ల కొంతకాలానికి అతను నిరుపేదగా మారాడు. గతంలో అతని సాయం పొందిన వారెవరూ సాయం చేయటానికి ముందుకు రాలేదు. రాను రాను ఆ వైశ్య ప్రముఖుడి బ్రతుకు పూలమ్మిన చోట కట్టెలమ్ముతున్న చందంగా మారింది. దుర్భరమైన ఆ దారిద్ర్యమును కొంతకాలం అనుభవించిన అతడు ఒకనాటి రాత్రి ఎంతో మదనపడుతూ, అయ్యో, నా వద్ద ధనం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలులా ఎంతమంది ముసురుకున్నారు, నన్ను ఎంతో గౌరవంగా చూశారు. ధనమైపోయినాక పలకరించేవారే కరువయ్యారు, చీత్కారాలతో సత్కరిస్తున్నారు. ఎంతటి పగవానికైనా ఇటువంటి కష్టం రారాదు. అభిమానం పోయిన తర్వాత బ్రతుకు దుర్భరం కాదా? ఇంక నేను బ్రతుకు మాత్రం ఏం ప్రయోజనం? చచ్చిన పామువలే బ్రతికుండటం కంటే నిజంగా మరణించటమే మేలు కదా. చేతనైనంతలో ఎవరికి కష్టమున్నా చేతికి ఎముకల్లేకుండా దానం చేశాను. ఏనాడు నా భార్యాపిల్లలు కూడా అడ్డు చెప్పలేదు. నేను చనిపోతే వారి గతి ఏం కాను? ఇలా రకరకాలుగా ఆ వైశ్యుడు ఆలోచించుకుంటూ ఎప్పటికో అతడు నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజాము వేళలో అతనికొక కల వచ్చింది. ఆ కలలో ఒక బౌద్ధ భిక్షువు దర్శనమిచ్చి, వైశ్యప్రముఖ, నీవు చింతించకు. ఎంతటివారికైనా కష్టనష్టములు తప్పవు. నేను నీవింతకాలమూ సంపాదించి దాచుకున్న నిధిని ఇప్పుడు నా అవసరం నీకున్నది. తెల్లవారుగానే నేను నీ ఇంటికి వస్తాను. కర్రపుల్లతో నా నెత్తిన 3 సార్లు చిన్నగా కొట్టు. నేను బంగారు బొమ్మగా మారిపోతాను. ఆ తరువాత బొమ్మను ముక్కలు చేసి అమ్మి సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు. వైశ్యుడు కలలో దర్శనమిచ్చిన బౌద్ధ భిక్షువు అతడికి ఆ విధంగా చెప్పాడు. మర్నాడు వైశ్యుడు తన కలను గుర్తుంచుకొని, అది కల కదా, నిజంగా జరుగుతుందా అని సంశయిస్తూ బౌద్ధ భిక్షువు కోసం ఎదురుచూడసాగాడు. ఆ సమయంలో ఒక క్షురకుడు వైశ్యుడింటికి వచ్చాడు. ఆ క్షురకుడికి తన పరిస్థితులు తారుమారైన తర్వాత వైశ్యుడు కొంత బాకీ పడ్డాడు. అది వసూలు చేసుకుపోవటానికి వచ్చిన అతడు వైశ్యుడు బయటకు వచ్చే వరకు వేచి ఉండే ఉద్దేశంతో వరండాలో కిటికీ ప్రక్కన కూర్చున్నాడు. కొంత సమయం గడిచింది. ఒక బౌద్ధ భిక్షువు వైశ్యుడి ప్రముఖుడి ఇంటికి వచ్చాడు. రాత్రి వైశ్యుడి కలలో వచ్చిన భిక్షువు పోలికలు ముమ్మాటికీ కనిపించాయి. ఆ భిక్షువును వైశ్యుడు సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆ భిక్షువు చిరునవ్వులు చిందిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టి ఒక ప్రక్కకు పోయి నిల్చున్నాడు. కనలో భిక్షువు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని వైశ్యప్రముఖుడు ఒక కర్రపుల్లను పట్టుకువచ్చి ఆ భిక్షువు తలపై 3 సార్లు చిన్నగా కొట్టాడు. కలలో వైశ్యునికి చెప్పినట్టే ఆ భిక్షువు బంగారు బొమ్మగా మారిపోయాడు. వైశ్యుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వరండాలో వైశ్యుని కోసం కిటికీ ప్రక్కన వేచి ఉన్న క్షురకుడు ఈ తంతునంతా ప్రత్యక్షంగా చూశాడు. కొంతసేపటికి తేరుకున్న వైశ్యుడు కిటికీ అవతలగా ఆశ్చర్యంతో నిలబడి ఉన్న క్షురకుణ్ణి గమనించి అతన్ని లోపలికి పిలిచి బంగారు బొమ్మ వేలిని ఒకటిని విరక్కొట్టి అతడికి అందిస్తూ చూసింది చూసినట్లే మరిచిపోయి ఆ బంగారం అమ్ముకుని సంతోషపడమని పంపేశాడు. అప్పటికి తలాడిస్తూ వెళ్ళిపోయాడు ఆ క్షురకుడు. ఆశ విచక్షణా జ్ఞానాన్ని లేకుండా చేస్తుందన్నట్టు కర్రపుల్లతో నెత్తిన కొడితే చాలు ఏ బౌద్ధ భిక్షువైనా బంగారు బొమ్మగా మారిపోతాడనుకున్నాడు ఆ క్షురకుడు. అలా అనుకోవటమే ఆలస్యం. తనుగూడా వైశ్యుడిలా ఒక బౌద్ధ భిక్షువుని ఇంటికి పిలిచి బంగారు బొమ్మగా మార్చుకొని దాన్ని అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆ వైశ్యుడు మందబుద్ధి కలవాడు. అందుకనే అతడు ఒక్క బంగారు బొమ్మతో సరిపెట్టుకున్నాడు. నేను వీలైనంత మందిని ఇంటికి పిలిచి బంగారు బొమ్మలుగా మార్చేస్తాను. అప్పుడు నేనే ఈ వారణాసిలోని
అందరికంటే గొప్ప ధనవంతుణ్ణవుతాను అనుకుని తన ఆలోచనకు తానే మురిసిపోయి దగ్గర్లో ఉన్న బౌద్ధ మఠంలోకి పోయి అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులను తన ఇంటికి భిక్షకు రావలసిందిగా ఆహ్వానించాడు. వారందరూ అంగీకరించారు. భిక్షువులు ఇంట్లోకి రాగానే క్షురకుడు తలుపులు మూశాడు. అది చూసిన భిక్షువులు సందేహిస్తూ, అయ్యా, తలుపులెందుకు మూశారు అనడిగారు. సాములు, మీకు తెలియదా, మీరు బంగారు బొమ్మలుగా మారిపోయాక ఎవ్వరూ చూడకుండా నేను దాయవద్దు, అందుకనే తలుపులు మూస్తున్నాను అంటూనే ఆ భిక్షువులకు సమాధానం చెబుతూనే మూలన ఉన్న కర్రను తీసుకుని ఆ భిక్షువుల నెత్తిన వరుసగా ఠపీ ఠపీమంటూ కొట్టాడు. భిక్షువుల నెత్తిన ఆ క్షురకులు బలంగా కొట్టటంతో కొందరికి తలలు పగిలి ఆర్తనాదాలు చేశారు. దారినపోయే రాజభటలు అక్కడికి వచ్చారు. బౌద్ధ భిక్షువులపై హత్యాప్రయత్నం చేసినందుకు ఆ క్షురకుణ్ణి బంధించి న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. క్షురకుణ్ణి న్యాయాధికారి ఎందుకీ నేరం చేశావని ప్రశ్నించగా, వైశ్యుడి ప్రముఖుడి ఇంట బౌద్ధ భిక్షువు బంగారు బొమ్మగా మారిన వైనాన్ని చెప్పి తను కూడా అలా భిక్షువులను బంగారు బొమ్మలుగా మార్చటానికే నెత్తిమీద కొట్టాను అంటూ చెప్పాడు. న్యాయాధికారి వెంటనే వైశ్యుణ్ణి పిలిపించి విచారించగా అతడు తన కలలో బౌద్ధ భిక్షువు కనిపించిన వైనాన్ని చెప్పి ఆ భిక్షువే తన ఇంట బంగారు బొమ్మగా మారాడని తెలియపరిచాడు. వైశ్యుడు చెప్పిందంతా విన్న న్యాయాధికారి క్షురకుడు అనాలోచితంగా బౌద్ధ భిక్షువుల ప్రాణాలకు హాని తలపెట్టాడని నిర్ణయించి కఠిన శిక్షను విధించాడు.